ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. సూర్యాపేటలో స్థానిక జమ్మిగడ్డ 33/11 kV సబ్స్టేషన్లు గల సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ సూర్యాపేట కార్యాలయం ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం 4 సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ పరిధిలో గల విద్యుత్ వినియోగదారుల సద్వినియోగం చేసుకోవడం జరిగింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ సూర్యాపేట బి ఫ్రాంక్లిన్ ఆధ్వర్యంలో సిజిఆర్ఎఫ్ రూరల్ టీజీఎస్సిడిసిఎల్ హైదరాబాద్ ఎస్ రామానుజ నాయక్, సిజిఎం మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ వెంకట ఎన్కేకే ఇండిపెండెంట్ మెంబర్, హైదరాబాద్ సూర్యాపేట టెక్నికల్ డిఈ ఎన్ వెంకట కృష్ణయ్య, పలువురు అధికారులు మరియు విద్యుత్ వినియోగదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్ టీజీఎస్పీడీసీఎల్ తెలంగాణ ఈఆర్ ఆదేశాల ప్రకారం ఫోరం జిల్లాల పరిష్కార వేదికల్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 కేసులు కన్జ్యూమర్ దీర్ఘకాలిక పరిష్కారం కేసులు కంప్లైంట్ చేయడం జరిగింది. వాటిలో ఆ స్థాయిని బట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎలక్ట్రిసిటీ అధికారులు వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది. పరిష్కారము అయిన వెంటనే ఫోరంకి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. కేసు ఒకసారి ఫోరంలో రిజిస్టర్ అయిన తర్వాత నంబర్ వస్తుంది. ఆ నంబరు ఆ సమస్య పరిష్కారం అయిన వెంటనే అది సమస్య పరిష్కారం అయినట్లు అది క్లోజ్ చేస్తాం. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎన్ని సంవత్సరాలైనా సమస్య అక్కడే పెండింగ్లోనే ఉంటుంది. ఒకవేళ కన్జ్యూమర్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్రాప్ సీజనల్ కానీ సివిల్ డిస్ప్యూట్స్ కానీ అవన్నీ పరిష్కరించిన తర్వాత అధికారులు ఆ సమస్యలను పరిష్కారం చేస్తారు. ఒకవేళ చట్టం పరిధిలో రాని సమస్యలు ఏమన్నా ఉంటే మేము అక్కడ ఫోరంలో హీరింగ్ పెట్టి కంప్లైనెంట్ కన్జ్యూమరు తర్వాత అధికారుల నుంచి మేము వాటి హియరింగ్లో వాళ్ళ వాదనలు విన్న తర్వాత అది పరిష్కారం కాకపోతే అది కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేము ఇచ్చిన ఆర్డర్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కన్జ్యూమర్స్ విద్యుత్ అంబుడ్స్మెన్కి వెళ్ళచ్చు. అక్కడ కూడా విద్యుత్ అంబుడ్స్మెన్ కూడా అది పరిశీలన చేసి ఇక్కడ కన్జ్యూమర్ వైపు కానీ లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 600 అది చెప్పడం జరిగింది. కన్జ్యూమర్స్ మేము ఏదైతే జిల్లా స్థాయి పర్యటనలో ఇచ్చినప్పుడే కాకుండా రోజువారీగా మా ఎలక్ట్రిసిటీ ఏడీ కన్జ్యూమర్ సిఎస్సిలో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎవ్రీడే పరిష్కారం దాదాపు 100లో అవుతుంటే లో వోల్టేజ్ కానీ తర్వాత ఏదన్నా హై వోల్టేజ్ కానీ కన్జ్యూమర్కి ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏమి వచ్చినా కూడా వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. అక్కడ ఏదైతే సమస్య పరిష్కారం కాకపోతే కన్జ్యూమరు మాకు ఫోన్లో కానీ లేకపోతే వ్రాతపూర్వకంగా మా ఆఫీస్కి వచ్చి కానీ ఆన్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కానీ ఆ సిఎస్సి సెంటర్లో ఇది మేము కంప్లైంట్ చేసాము, ఈ ప్రాబ్లం మాకు పరిష్కారం కాలేదంటే వెంటనే అధికారిని మేము ఎందుకు పరిష్కారం కాలేదో వివరణ కోరి పరిష్కారం కాగల కంప్లైంట్ ఉండి పరిష్కారం కాకపోతే అధికారికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఏదైతే కన్జ్యూమర్ నష్టపోయాడో వాళ్ళకి రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.